బాగుందన్న సినిమా బాగుంది. సినిమా ఫస్ట్ హాఫ్ మ్యాక్సిమం కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ వరకు బోర్ అనిపిస్తుంది. ఇక సెకండ్ హాఫ్ అయితే పీక్స్లో ఉంటుంది. అమితాబ్ బచ్చన్ ప్రభాస్ ఫైట్స్ అయితే ఇక వేరే లెవెల్. అది అంటే ఒక మహాభారత స్టోరీ కొంచెం బేసిక్గా తీసుకొని స్టోరీ కంటిన్యూ చేసాడు. బట్ ఎక్సలెంట్ ఉంది మూవీ. ఇక స్టోరీ మొత్తం దీపికా పదుకొని చుట్టే తిరుగుతుంది. ఇప్పుడు ప్రతి ఒక్క క్యారెక్టరు దీపికా పదుకొని చుట్టే తిరుగుతూ ఉంటుంది అన్నట్టు. అట్లా క్లైమాక్స్ వరకు అదే ఉంటుంది. విజువల్స్ ఎక్సలెంట్ ఉన్నాయి. గ్రాఫిక్స్ అయితే వేరే లెవెల్ బాగా అనిపించింది. ఇప్పుడు మెయిన్గా ఏంటంటే సెకండ్ పార్ట్లో ఫైట్ సీన్స్ కానీ లైక్ ఇప్పుడు గాల్లో ఎగరడం అవన్నీ ఫైట్స్ కానీ ఇక అదంతా వేరే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాడు. క్లైమాక్స్ అయితే గూస్ బంప్స్. ఇక ఇప్పుడు క్లైమాక్స్ ఎట్లా అంటే హాలీవుడ్ రేంజ్ లో సూపర్ సూపర్ అన్న, సూపర్ సూపర్ బ్లాక్ బస్టర్, సూపర్ వేరే వేరే సూపర్ సినిమా సూపర్. సినిమా బాగుంది. విజువల్స్ చాలా బాగున్నాయి. క్లైమాక్స్ మొత్తం మన పార్ట్ 2 మీద అంచనాలు పెంచింది. పార్ట్ 2 గురించి వెయిటింగ్. సూపర్ బ్లాక్ బస్టర్, బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు. సినిమా సూపర్ అంటే సూపర్. విజువల్స్, గ్రాఫిక్స్ ఫుల్ అంటే ఫుల్. క్లైమాక్స్ దుబ్బర్ అయిపోయిండు. ప్రభాస్ అంటే ప్రభాస్ అని చూపించుకున్నాడు. ఎక్సలెంట్ మూవీ బాయ్, సూపర్. ఇంకో రికార్డ్ ప్రభాస్. క్లైమాక్స్ సూపర్ ఉంది. సూపర్ క్లైమాక్స్ లాస్ట్ క్లైమాక్స్ సూపర్ ఎక్సలెంట్ సూపర్ మూవీ. సూపర్ అన్న సినిమా. పార్ట్ 2 కోసం క్లైమాక్స్ గూమ్స్ భయ్యా మర్చిపోలేం భయ్యా సినిమా మాత్రం. ఐ విల్ డై ఫర్ ప్రభాస్, ఐ విల్ డై ఫర్ ప్రభాస్ రాజు. ఓకే సూపర్ సూపర్ ఉందన్న. నెక్స్ట్ లెవెల్ బాగుంది. సూపర్ బ్రో, జై ప్రభాస్. రాజేంద్ర ప్రసాద్ యాక్టింగ్ బాగుంది. ప్రభాస్ కూడా కొంచెం నెక్స్ట్ టాప్లో ఉంటుంది మొత్తం మూవీ. హైలైట్ నెక్స్ట్ లెవెల్. అసలు ఇంకో 40-50 ఇయర్స్ వరకు ప్రభాస్ ఎవరు టచ్ చేయలేరు. ఇక ప్రభాస్ ఎవ్వరు టచ్ చేయలేరు. ఏ హాలీవుడ్ రేంజ్ వాళ్ళు కూడా ప్రభాస్ టచ్ చేయలేరు. ఆ రేంజ్లో వచ్చింది సినిమా. హైలైట్ అంటే హైలైట్ మూవీ. 2,000 కోట్లు ఈజీగా కొట్టేస్తుంది. బాగుందన్న. బ్లాక్ బస్టర్. సినిమా వేరే లెవెల్ బ్రో. ఆ సినిమా చూసిన ప్రతి ఒక్కడైతే అబ్బా అబ్బా ప్రభాస్ ఫ్యాన్స్ అయితే చచ్చిపోతారు. ఆ లాస్ట్కి ప్రభాస్ వచ్చిన తీరు, ఆయన చేసింది అబ్బా అది వేరే లెవెల్ అన్న. మస్తున్నది అన్నీ. అసలు ఒక్క మైనస్ పాయింట్ లేదన్న. అన్నీ సూపర్ వేరే లెవెల్. సాంగ్స్ అంటే మంచిగా ఉన్నాయి. అంటే వినడానికి చాలా బాగున్నాయి. నాగశ్విన్ నుంచి అన్ఎక్స్పెక్టెడ్ డైరెక్టర్. ఒక్కొక్కరు ఎంట్రీ వస్తుంటే పిక్చర్ బ్యాక్. ఎక్స్ట్రాడినరీ బ్లాక్ బస్టర్. గ్రాఫిక్స్ అయితే సూపర్ క్రేజీ. ఫస్ట్ హాఫ్ కూడా బాగుంది. కాకపోతే ఇంట్రడక్షన్ అది ఇది కొంచెం ఎక్కువైంది. సెకండ్ హాఫ్ అయితే పగిలిపోయింది. ఫైనల్ ఫైట్ అయితే బ్రహ్మానందం జోక్స్ అంతా సూపర్.